యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. శివాయ విష్ణురూపాయ శివాయ నమః. ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెల్లిపూడి అని నన్ను సంప్రదించండి. నేను 18 సంవత్సరములు అనుభవం కలిగిన జ్యోతిష్ సిద్ధాంతిని. జన్మకుండలి విశ్లేషణ, ప్రశ్న, సంఖ్యాశాస్త్రం వీటినందు నేను సిద్ధహస్తుడును. జాతకపరమైన ఏదైనా సమస్యలు ఉంటే ఆస్ట్రో నెల్లిపూడి నన్ను సంప్రదించండి. అలాగే ఈ ఛానల్ను కొత్తగా చూసి ప్రేక్షకులు ఎవరిని ఉంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఇప్పుడు మనం ఫిబ్రవరి నెల సింహరాశి వారి ఫలితములు తెలుసుకుందాం. ఈ ఫిబ్రవరి నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుని ముందుగా ఈ నెల గ్రహ సంచారం ఏంటో ఒకసారి మనం గోచార విషయం చూద్దాం. ఈ సింహరాశి వారికి 2వ ఇంట కన్యా రాశిలో కేతువు, అష్టమ స్థానమగు మీనరాశిలో రాహువు, భాగ్యరాశియగు 9వ రాశిలో మేషరాశిలో గురువు, ఈ రాశికి సప్తమ రాశియగు కుంభరాశిలో రవి, బుధ, శని గ్రహాలు, అలాగే 6వ ఇంట మకర రాశిలో కుజుడు మరియు శుక్రగ్రహాల యొక్క కలయిక సంచారం ఉంటుంది. మరి ఈ విధమైన గ్రహస్థితి సింహరాశి వారికి నడుస్తున్న కారణంగా వీరికి ఈ నెల ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సింహరాశి వారికి ముఖ్యంగా గత నెల ఎలా సజావుగా ఆనందంగా ఉందో ఈ విధంగా ఈ నెల కూడా అదే విధంగా ఆహ్లాదకరంగా మీకు ఈ నెల అంతా ఉండబోతుంది. ముఖ్యంగా భాగ్యస్థానంలో గురువు సంచారంలో ఉండి జన్మరాశిని చూడడం కారణంగా మీ యొక్క మంచి వ్యక్తిత్వంతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఇంట బయట మన్ననలు ఉంటాయి. సంఘంలో కీర్తి పెరుగుతుంది. మీ ఒంట్లో తేజస్సు పెరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే మీరు గుర్తింపబడతారు. అలాగే సకాలంలో పనులు పూర్తవుతాయి. ముఖ్యంగా విద్యార్థులు విద్యలో బహుబాగుగా రాణిస్తారు. మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. అలాగే బాగా చదువులో ముందుంటారని చెప్పవచ్చు. వీరిలో ఉన్న ఉత్సాహం చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు. అలాగే ఇంకా యువకులు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. అలాగే ఇంకా మిగతా విషయాలు చూస్తే కనుక ఈ రాశిలో అన్ని వయసుల వారు, అన్ని రంగాల వారు కూడా ఈ మాసం ఆనందంగా గడుపుతారు. ఇదివరలో దూరపడిన మిత్రులు కలుసుకుంటారు. అలాగే భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. ఇదివరలో దూరపడిన భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకునే అవకాశం ఉంది ఈ నెల. అలాగే 7వ ఇంట రవి, బుధ గ్రహాలు బుధాదిత్యయోగం ఉన్న కారణంగా, ముఖ్యంగా రాశ్యాధిపతి బుధుడితో కలిసి ఉన్న కారణంగా మంచి నైపుణ్యత ప్రదర్శిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికైతే మంచి వ్యాపార మెలకువలతో బాగా ధనార్జన చేస్తారు. అలాగే చేతి వృత్తి వాళ్ళు మంచి నైపుణ్యం ప్రదర్శించి ఇతరులను ఆకట్టుకుంటారు, గుర్తింపు పొందుతారు. ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయని చెప్పవచ్చు వీరికి. అలాగే రైతు సోదరులకు చాలా అనువైన సమయం చెప్పవచ్చు. ప్రభుత్వ కొలువుల్లో పనిచేసే వారికి పై పదవులకు, పై పోస్టులకు అప్గ్రేడ్ అవుతారు, ప్రమోషన్ పొందుతారు. అలాగే ఇష్టమైన ప్రదేశాలకి బదిలీలు పొందుతారు. పై అధికారుల యొక్క మన్ననలు చక్కగా పొందుతారు. వారితో మంచి కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తారు. సబార్డినేట్స్ కూడా సహకరిస్తారు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంది. అలాగే అవివాహితులకు వివాహ సూచన కనిపిస్తుంది. ఇంకా వీరికి కలిగే ఇబ్బంది ఏదైనా ఉంది అంటే 2వ ఇంట కేతుగ్రహ సంచారం వల్ల వృధా ఖర్చులు, అనవసర ప్రయాణాలు ఉంటాయి. కావున ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు వ్యవహరించాలి. అలాగే కొన్ని సందర్భాల్లో కోపంతో ఇతరులతో మాట్లాడడం వల్ల వారితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. లేదా గర్వంతో ఇతరులను దూరం చేసుకుంటారు. లేదా వీరి యొక్క మాటతో ఇతరులని ఇబ్బంది పెడుతుంటారు. తద్వారా బాంధవ్యాలు బలహీనపడతాయి. లేదా వీరు మాట వలన శత్రువులను పెంచుకుంటారు. కావున తస్మాత్ జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. అలాగే ఈ అష్టమ రాహువు వలన కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉదర అనగా స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనగా గ్యాస్ ట్రబుల్, అసిడిటీ, అజీర్తి లాంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కావున ఆహారపు సమయాలు బాగా పాటిస్తూ ఆహార నియమాలు కూడా బాగా పాటించడంతో పాటు తీసుకునే ఫుడ్
తీసుకునే వాటర్ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ఆహార నియమాలు సమయపాలన పాటిస్తే మంచిది. ఇంకా మిగతా విషయాలు అన్నీ బాగున్నాయనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మాసం వీరికి చాలా బాగుంటుంది. రుణ బాధలు తీరుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, సంఘంలో కీర్తి పెరుగుతుంది. వీరు ఎక్కడుంటే అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారు. అలాగే ఎక్కడున్నా వీరిదే పై చేయిగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీల విషయానికి వస్తే కుటుంబంలో వీరిదే పై చేయిగా ఉంటుంది. వీరికి నూతన వస్త్ర ప్రాప్తి, అలాగే నూతన సువర్ణాభరణ ప్రాప్తి కూడా కనిపిస్తుంది. అలాగే కుటుంబంలో మంచి ఆదరణ లభిస్తుంది. ఇలా అన్ని వయసుల వారికి, అన్ని వర్గాల వారికి కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఇంకా రైతు సోదరులకి చాలా మంచి సమయంగా దీన్ని చెప్పవచ్చు. ఇంకా వీరు చేయవలసిన పరిహారం మరొకసారి చెప్తున్నాను. రాహుకేతువులకు పూజ జప అర్చనలు చేయడం మంచిది. కేతు అనగా 2వ ఇంటి కేతు సంచారం వల్ల ఇందా చెప్పినట్టు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, కోపంతో ఇతరుల మీద అరవడం లాంటి సమస్యల వల్ల ఇతరులను దూరం చేసుకునే అవకాశం ఉంది. కావున కేతు గ్రహ అనుకూలం కోసం గణపతిని పూజించాలి. ప్రతి బుధవారం ఈ నెలలో 4 బుధవారాలు కూడా గణపతి స్వామిని పూజించండి. స్థానిక గణపతి దేవాలయంలో, విఘ్నేశ్వరుడి దేవాలయంలో స్వామికి పూజ అర్చనలు చేసి స్వామివారికి మ్రొక్కుట మంచి సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే రాహు కోసం కనకదుర్గ అమ్మవారిని పూజించండి. అమ్మవారి యొక్క ఉపాసకులుగా ఉండండి. ఇలా రాహుకేతులను ప్రసన్నం చేసుకుని వారిచ్చే వ్యతిరేక పదాల నుంచి దూరపడండి. ఇంకా మిగతా విషయాలన్నీ కూడా చాలా బాగుంటాయి. చక్కగా ఫలితాలను ఆస్వాదించండి, ప్రయోజనాలు పొందండి, సేవింగ్స్ పెంచుకోండి. శుభం భూయాత్. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెల్లిపూడి నన్ను సంప్రదించండి. నాతో పాటు ఈ ఛానల్ నందు 2000 మంది జ్యోతిష పండితులు ఎప్పుడు కూడా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఉంటారు. నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సంఘటనలకు చక్కటి సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. అలాగే మా ఈ యాప్ ప్లేస్టోర్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మా టోల్ ఫ్రీ నెంబర్ 9999091091 ఈ నెంబర్కి కాల్ చేసి ఆస్ట్రోయోగి కోసం తెలుసుకోండి. అలాగే మా ఈ ఆస్ట్రోయోగి కోసం చిన్న వివరణ. ప్రపంచవ్యాప్తంగా 85 దేశాలలో 11 భాషలతో 2+ మిలియన్ పైగా ఎంతోమందిని నిత్యం కూడా సాటిస్ఫై చేస్తూ నెంబర్ 1 ఆస్ట్రో వెబ్గా ఇప్పుడు ప్రసిద్ధి చెంది ఉంది. అలాగే మా ఈ ఆస్ట్రోయోగి యాప్ని ప్లేస్టోర్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రో యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి.